నోరూరించే బీరకాయ చట్నీ ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఒక హాఫ్ కప్పు వరకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పావు కప్పు వరకు నువ్వులు వేసి జస్ట్ హీట్ చేసుకొని ఇవి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకొని వేయించి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలు అన్నీ కూడా వేసి ఇవి కొంచెం బాగా మనం వేయించుకోవాలి. మూత పెట్టామంటే మనకు త్వరగా మగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి మగ్గించుకోవాలి. ఈ కొత్తిమీర అంతా మగ్గిపోయిన తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికే అంత వాటర్ మనం వేసామంటే త్వరగా ఉడికిపోతాయి. వాటర్ వేసి మనం ఉడికించుకుందాం. ఈలోపు మనం పల్లి నువ్వులు చల్లగా అయిపోయాయి కదా మిక్సీలో మనం పౌడర్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా మనకి ఉడికిపోయాయి కదా. తర్వాత మనం ఆనియన్ కూడా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో నేను చట్నీ చేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు, సాల్ట్ వేసి కొంచెం దంచుకున్న తర్వాత అందులో మనం వేయించుకున్న బీరకాయ కూడా అంతా వేసి కొంచెం బాగా దంచుకున్న తర్వాత మనం పౌడర్ పట్టుకున్నాం కదా ఎంత సరిపోతుందో అంత వేసుకొని ఇలా చట్నీ రెడీ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఆనియన్ కూడా వేసి అంతా కలిపి సర్వ్ చేసుకుంటే చట్నీ రెడీ.